ఇప్పుడు వాళ్ళకి దక్కవలసింది దక్కలేదు. కానీ వార్త ఎవరికి చేరింది? లోకంలో ఏదైనా గొప్ప విజయం సాధించారనుకోండి, అందరూ చెప్పుకుంటారు కదా, ఒరే అంతమంది రాక్షసుల్ని ఏమార్చేసేట రా మహానుభావుడు. అంటే ఎలా ఏమార్చాడు రా? మరి ఎదురుగుండానే కూర్చున్నారుగా, ఇటు దేవతలు కూర్చున్నారు, ఇటు రాక్షసులు కూర్చున్నారు. ఇటు పక్కే పోస్తుంటే వాళ్ళు అన్నింటికీ గొడవ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళేం ఊరుకోరు. వాళ్ళు దేవతలు వెళ్ళి తలపట్టుకుంటే శేషుడికి, అంటే మీరు తలపట్టుకునేవాళ్ళు, మేము తోకట్టుకునే వాళ్ళమా, మేమే తలట్టుకుంటాం, మీరు తోకట్టుకోండి అన్నారు. సరే అలాగే పట్టుకోండి అన్నారు. వాళ్ళు అన్నింటికీ గొడవకు వస్తారు. రాక్షసుల బుద్ధి అంటేనే అంత. మరి అటువంటి వాళ్ళు అదేంటి అటే వడ్డిస్తున్నావు, ఇటు వెయ్యి అనరా? ఎందుకు వేయలేదో తెలుసా? రే పార్వతీదేవి స్వరూపాన్ని పొందారట్రా విష్ణుమూర్తి, ఆవిడ అందం వచ్చేసిందిట్రా, మోహిని అయిపోయాట్రా అన్నారు. ఇది ఎవరి చెవి దాకా వెళ్ళింది? పరమశివుడి చెవి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది, ఇంత అందగత్తెమా ఆవిడేగా, ఇప్పుడు విష్ణువు ఆయనకి ఏమవుతారు? నారాయణ నారాయణి, నారాయణుడి చెల్లెలు నారాయణి పార్వతీదేవి. నారాయణుడి చెల్లెలు పార్వతి పరమశివుడికి భర్త అయితే విష్ణువు పరమశివుడికి ఏమవుతారు? బావమరిది అవుతారు. బావమరిదికి భార్య పోలిక ఉండదండి. నాకు బావమరిది ఉన్నాడు అనుకోండి, నా బావమరిదికి మా ఆవిడ పోలిక వస్తే పెద్ద విచిత్రం ఏముంది? అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఓలా ఉండరా? ఉంటారు. కాబట్టి ఊరే ఇంతకు ముందు విష్ణువు పురుషుల్లో ఉండేవాడు, అచ్చు మా ఆవిళ్ళ అయ్యట్ట మోహిని స్వరూపంతో. ఇదేమిటో చూడాలనుకున్నాడు ఆయన. మా ఆవిళ్ళ ఉండడం అంటే సరదా కదండి. లోకంలో ఒక విచిత్రం ఉంటుంది. అందరూ ఇవన్నీ ఎన్ని తీసుకొచ్చావు అంటే 2 తీసుకొచ్చానంటారు ఇలాగా. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా ఆవిడికి ఒక్కదానికి ఎన్ని తీసుకొచ్చావు అంటే 2 తీసుకొచ్చానని ఇలా అనడం అలవాటు అనుకోండి. అదేమిటి అందరూ 2 అంటే ఇలా అంటారు, ఇలా అంటామేమిటి అన్నాను అనుకోండి. కొన్నాళ్ళకి నాకు మేనకోడలు పుట్టింది అనుకోండి, ఏమ్మా ఎన్ని తిన్నావురా, మామిడి పళ్ళు ఇవ్వాలా అంటే మాయగారు 2 తిన్నానని ఇలా అందనుకోండి, నేను వెంటనే చెయ్యట్టుకుని ముద్దెట్టుకుంటాను. విసే నీకు మీ అత్త పోలికి వచ్చిందేవో అంటాను. అంటానా అన్నా? అచ్చు మా ఆవిళ్ళ ఇది ఇలా అంది 2 అని ఇలా అనకుండానా? మా ఆవిడ పోలికని పొంగిపోయి ఓ 100 రూపాయలు ఇద్దాం అనుకున్నామని 500 ఇచ్చేస్తాను. మా ఆవిడ పోలిక మేనకోడలకి కదండి. అలా మా బావమరిది అచ్చు మా ఆవిళ్ళ అయిపోయాక చూసొద్దామని ఈయన బయలుదేరాడు. చూసొద్దామని బయలుదేరేటప్పటికి ఆయన మోహినిలో లేడు, ఆయన విష్ణువుగా ఉన్నాడు. వీళ్ళు అన్నాడు, బావా నువ్వేమిటో అచ్చు మా ఆవిళ్ళ వేషం కట్టావుట, ఏదోసారి చూపించన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎందుకులే బావగారు అవన్నీ ఏదో అయిపోయింది, దాని ప్రయోజనం అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అవన్నీ బాగుండదులేండి అన్నాడు. అక్కడ లేదేమిటి పార్వతీదేవి, అక్కడే ఉంది, ఆవిడ నవ్వుతోంది. ఇక్కడే చేశారు శంకరాచార్యులు వారు, పెద్ద గమ్మత్తైన మాటోటి వేసేశారండి. ఇప్పుడు విష్ణువుకి ఇంత అందం ఇచ్చింది పార్వతీదేవి. ఇంత అందం తమ్ముడికి ఇస్తే లేదా అమ్మగారికి ఇస్తే బజారున పడిపోయిన వాడు ఎవరు? వాళ్ళ ఆయన. ఎందుకని? పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. అమ్మా మీ ఆయన మనసు ఏమైందో తెలుసా? కదిలిపోయింది. తన భార్య కనపడితే మనసు పొంగిపోవడం ఉత్తమ పురుషుడి లక్షణం. పరమశివుడు బజారున పడిపోయిన వాడు ఏం కాడు, వాళ్ళ ఆవిళ్ళ కనపడ్డాడు కాబట్టి సంతోషించాడు ఆయన. తప్పే ఉందండి? పరనారీ వెంట తిరిగితే తప్పు, కానీ తన భార్య వెంట తిరగడం ధర్మం. కాబట్టి ఇంత పరమశివుడు విష్ణువుని మరిచిపోయి మనసు కదిలిపోయి విష్ణువు వెంట పరిగెత్తాడు. అమ్మ మీ ఆయన బజార్లో పడిపోయాడా నువ్వు ఇచ్చిన అందం వల్ల? శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు అమ్మవారిని. ఇది నీ దాంపత్యం, ఇది నీ గొప్పతనం, నిన్ను చేపట్టినందుకు ఆయన బతుకు బజార్లో పడేసామన్నారు. నిజంగా పడేసిందా? కాదు. మీరు రహస్యాన్ని పట్టుకోవాలి జాగ్రత్తగా. ఇందులో నిజంగా అమ్మవారు అలా చేసిందని మీరు అనుకోకండి. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. శరీరం లేనటువంటి మన్మధుడికి రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి శరీరాన్నిచ్చి లోకంలో మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. తపస్సు చేసుకునేటటువంటి మునుల యొక్క మనస్సులు కూడా క్షోభ పెట్టగలిగిన శక్తి కాలిపోయి ఒళ్ళు లేక ఎవరికీ కనపడకుండా రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి ఒళ్ళున్న మన్మధుడికి నువ్వు ఇచ్చేసావు. ఇంత శక్తి ఇచ్చావు కాబట్టే విష్ణుమూర్తి పార్వతీదేవిలా కనపడితే మోహినిగా పరమశివుడు ఆవిడ వెంటబడ్డాడు. ఇప్పుడు పరమశివుడు వెనక పరిగెడుతున్నాడు, ముందు విష్ణువు మోహిని అవతారంలో బంతితో ఆడుకుంటూ ముందు పరిగెడుతున్నాడు. భార్యాభావనతో వెనక పరిగెత్తడంలో, తన భార్య అందచందాలే చూస్తున్నానన్న సంతోషంలో పరిగెత్తడంలో పరమశివుడి యొక్క రేతస్సు స్ఖలనమైంది. ఇప్పుడు విష్ణువుని ఆడదానిగా తన భార్యగా చూసి పరమశివుడు పరిగెత్తడం వల్ల వాళ్ళిద్దరికీ కలిపి ఓ కొడుకు పుట్టాడు. ఎవరైనా? ఆయనే ఆర్యన్ అయ్యప్ప స్వామి.
ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది? అమ్మవారు వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టడాన్ని ప్రధానంగా తీసుకుంది. తన అన్నగారికి తన భర్తకి కలిపి కొడుకు పుట్టాలి. తన అన్నగారికి తన భర్తకి కలిపి కొడుకు పుట్టాలంటే తన భర్త అన్యకాంత వంక చూడడు. మహానుభావుడు పరమశివుడు అంటే అంతటి జ్ఞాని. ఆయన ఎందుకు చూస్తాడు? చూడడం. ఆయన చూడాలంటే తన భార్య అంటే తాను ఎలా ఉంటుందో అలా విష్ణువు కనపడితేనే చూస్తారు. విష్ణువు అలా కనపడేటట్టు చేసింది ఆవిడ. తన అందం విష్ణువుకి ఇచ్చింది. ఇప్పుడు మోహిని అయ్యాడు ఆయన. విష్ణువు వెంట శివుడు పడ్డాడు. ఎందుకు అలా పడేటట్టు చెయ్యాలి అంటే, మహిషి అని ఒక రాక్షసి పూర్వం, ఆవిడ లోకాలన్నిటినీ బాధపెట్టేది. ఆవిడ బ్రహ్మగారిని వరం అడిగింది, శివకేశవులకి కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానండి. ఆవిడ దృష్టి ఏమిటంటే మగవాళ్ళు కదా, ఇద్దరికి కొడుకు పుట్టడం. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టాలంటే శివుడు అన్య కాంతవంకే చూడడు కదా, ఇంకో పురుషుడి వంక చూసి ఎందుకు కొడుకుని కంటాడు? కాబట్టి ఇప్పుడు విష్ణువుని పార్వతీదేవిగా మార్చాలంటే ఎవరి చేతిలో ఉంది? పరాశక్తి చేతిలో ఉంది ఆ విషయం. అమ్మవారు విష్ణువు వచ్చి నాలో నేను రమిస్తున్నాను అనుకోండి, నా లోపలే దర్శనం చేసుకుంటూ కళ్ళు మూసేసుకుని ఇలా కూర్చున్నాను అనుకోండి, అన్ని కదలికలు ఆగిపోయి నాలో ఉన్న శివుణ్ణి నేను చూస్తే అది శివుడు. నేను కళ్ళు విప్పి అన్ని చూస్తూ కదులుతున్నాను అనుకోండి, శక్తి. ఇప్పుడు శక్తి, శివుడు, విష్ణువు ఎప్పుడు కదిలినా లోకాల్ని రక్షించడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి తండ్రి శ్రీ మహావిష్ణువు. ముగ్గురి యొక్క తేజస్సు ఎవరిలోకి వచ్చి కూర్చుంది? అయ్యప్ప స్వామిలోకి వచ్చి కూర్చుంది. ఆయనకి తండ్రి పోలిక చేత ఏం చేస్తాడు? కదలకుండా కూర్చుంటాడు. అందుకే పొరపాటునైనా కదులుతానేమోనని ధ్యానంలో కూర్చోడానికి ఇలా కూర్చోవడం అంటే చాలాసేపు ఉండలేరు, ఇలా వంగిపోతాయి. అలా కూర్చునే రూపాలు రెండే ఉన్నాయి లోకంలో. ఒకటి యోగ నరసింహుడు అని నరసింహస్వామి కూర్చుంటారు. మళ్ళీ అలా యోగంలో కూర్చుని ఉండేవారు ఒక్క అయ్యప్ప స్వామి కూర్చుంటారు. ధ్యానముద్రలో పరమశివుడు ఉంటాడు. ఇలా యోగంలో కూర్చుంటే మనసులో ఆ యోగంలో నిలబడిపోతే మెల్లిగా కాళ్ళు ఇలా పడిపోతాయేమో అని, పడిపోకుండా ఉండడం కోసమని ఇలా మీరు పెట్టు కూర్చుంటే ఇక్కడ నొప్పులు వస్తాయండి. ఆయన యోగ పట్టాన్ని కట్టేసుకుంటాడు. ఇలాగా కట్టేసుకుని అలాగే ఉంటాడు, ఇలా చిన్ముద్ర పట్టి. అంటే జీవుడే ఈశ్వరుడు అని నిరూపిస్తూ ఉంటాడు. తత్వమసి అన్న మహావాక్యం చేత నిరూపిస్తూ అలా కూర్చుని ఉంటాడు. ఇప్పుడు కదలిక లేని స్థితి చేత శివుడు, కదలికల చేత అందం చేత అమ్మవారు. తాను కదిలి మహిషిని సంహరించి లోకాన్ని రక్షించడంలో పూర్ణంగా పుష్కలంగా తన దగ్గర పెట్టుకుని తను ఇలా కూర్చున్నా మీ కోరిక తెలుసుకుని మీకు అనుగ్రహిస్తూ ఉండడంలో కదలికల యందు శక్తి. ఇప్పుడు ఒక్క అయ్యప్ప స్వామి దర్శనం చేస్తే మీరు ఏ ముగ్గురిని దర్శనం చేసినట్లు? పార్వతీదేవిని, పరమశివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని ముగ్గురిని దర్శనం చేయడం వల్ల మీకు ఎన్ని శక్తులు కలుగుతాయో, ఒక్క అయ్యప్ప స్వామిని, ఒక్క ఆర్యన్ని దర్శనం చేస్తే అన్ని శక్తులు కలుగుతాయి. ఇది చెప్పకుండా శంకరాచార్యులు వారు చెప్పడంలో ప్రజ్ఞ ఎక్కడుందంటే, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఇప్పుడు అంత మహోత్కృష్టమైన స్వరూపం ఆ స్వరూపం అని తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళి నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అందుకే ఎక్కడెక్కడ అయ్యప్ప దేవాలయం ఉంటుందో అక్కడక్కడ గురువైభవం ఉన్నది అని గుర్తు. అందుకే గురువు చెయ్యలేంది లోకంలో ఏదీ ఉండదు. గురువు తన కొరకు తానేమీ చేసుకోడు. గురువు లోకం కొరకే చేస్తాడు. ఏది చేసినా తాను ఎంత కష్టపడిపోనివ్వండి, ఎంత నలిగిపోనివ్వండి, పట్టించుకోడు. లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తాడు. శిష్యులు ఏం చేస్తారు? ఇలా ఆయన నలిగిపోతే, ఆయన పడిపోతే మాకు చెప్పేవాడు ఎవరు? అందుకని ఆయన పడిపోకుండా శిష్యులు రక్షించుకుంటుంటారు. ఆయన క్షేమాన్ని శిష్యులు చూస్తారు. ఆయన తన క్షేమాన్ని చూసుకోడు. తను కాలిపోతూ కొవ్వొత్తిలా లోకక్షేమం కొరకు తాను ప్రవర్తిస్తాడు. అయ్యప్ప స్వామి దేవాలయం ఏ ఊర్లోనైనా ఉంది అంటే ఆయన అనుగ్రహంతో గురువైభవం ఎలా ఉంటుందో అలా ఆయన లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తూ తాను ఇలాగే కూర్చుని ఉంటారు. పూర్ణ బ్రహ్మచర్యంతో ఉండేటటువంటి మహితాత్ముడైన అంత గొప్ప స్వరూపం అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం. సరే, నేను అటువంటి క్షేత్రానికి ఎదురుగుండా అయ్యప్ప స్వామి దేవాలయం వంక చూస్తూ ప్రసంగం చేయవలసి వస్తుందేమో అని నాకెందుకు ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు అనుమానం వచ్చింది.
సాధారణంగా అలాంటి అనుమానం రాకూడదు, కానీ నాకు ఎందుకో అనుమానం వచ్చింది. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు నా కళ్ళ ఎదురుగుండా అయ్యప్ప స్వామి గుడి ఉంటుందేమో అని అనిపించింది. ఎందుకో కళ్ళ ముందు అయ్యప్ప స్వామి గుడి ఉంటుండగా 2 రోజుల ప్రసంగంలో ఒక్కసారి కూడా ఆయన వైభవాన్ని చెప్పకుండా నేను వచ్చేస్తే, అది కంటితో చూస్తున్నదొకటి, అసలు ఆ పేరు ఎత్తకుండా వెళ్ళడం, కంటికి కనపడినా ఆ పేరు ఎత్తంది ఎప్పుడు? వైముఖ్యం చేత. ఇష్టం లేకపోతే కంటికి కనపడినా మీరు అసలు పేరెత్తరు, పలకరించారు కదండి. కళ్ళ ముందు కనపడినా సరే పలకరించట్లేదు అనుకోండి, మీరు పేరెత్తట్లేదు అనుకోండి, ఏమిటి దానికి గుర్తు? అంటే కనీసం పేరు కూడా ఎత్తలేదండి, నా కళ్ళ ముందు కనపడినా నా పేరెత్తి పన్నెత్తి పలకరించలేదంటారు. అది వైముఖ్యానికి గుర్తు. నేను ఆయన కింకరుణ్ణి, నాకు ఆయన అంటే ఎంతో భక్తి. నాకు కళ్ళ ముందు ఆయన కనపడుతుంటే, ఆయన దేవాలయం కనపడుతుంటే నేను చెప్పకుండా వెళ్ళిపోవడం నాకు ఎలా కుదురుతుంది? అందుకే ముందే ఆయన నా చేత ఎందుకు పలికించారో, వారు నా దగ్గరికి వచ్చి 2 రోజులు ఉపన్యాసం చెప్పమంటే, మొదటి రోజు గజేంద్ర మోక్షణం చెప్పండి అన్నారు. 2వ రోజు ఆయన అడగకుండానే నేను ఆపన్నాను. మీరు మొదటి రోజు తల్లి గురించి అడిగారు, 2వ రోజు నేను అయ్యప్ప గురించి చెప్పి శివుడి గురించి చెప్తాను. ఎందుకో నాకు అనుమానం వచ్చింది, నా కళ్ళ ముందు గుడి ఉంటుందేమో అని. అదే యథార్థం. అందుకని ఇవాళ నా మనసు తృప్తిగా ఉంది. నేను అయ్యప్ప స్వామి వారి గురించి 4 మాటలు మనవి చేసుకున్నాను. కాబట్టి ఇవాళ పౌర్ణమి, చాలా గొప్ప తిథి, అమ్మవారు పరిపూర్ణమైనటువంటి కళ్ళతో వెలిగేటటువంటి రోజు. కాబట్టి నేను ఆ శివస్వరూపం గురించి, ఇప్పటికే 8:30 అయిపోయింది, అయినా నేను ఆ శివస్వరూపం గురించి ఒక 4 మాటలు మనవి చేసి ఆ ఉపన్యాసాలని పూర్తి చేసేస్తాను. శివుడికి శివ అని పేరు. శివ అంటే యథార్థమునకు నామవాచకం కాదు, అంటే అదొక పేరు అని మీరు అనుకోవద్దు. శివ అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ ఏది చేస్తూ ఉంటాడో దాన్ని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. మీరు లోకంలో చూడండి, కొంతమందికి ఆయన చేసేటటువంటి పనితోటి ఆయన పేరు పలకబడుతూ ఉంటుంది. ఇప్పుడు మా గోపాలకృష్ణ గారు ఉన్నారు, మా గోపాలకృష్ణ గారిని చాలా మంది మేస్టార్ అంటుంటారు. మా అబ్బాయి మేస్టార్ అంటారు, మా ఆవిడ మేస్టార్ అంటారు, చాలా మంది ఆయన మేస్టార్ అంటారు. ఏమిటి మేస్టార్ అని నేను ఒకసారి అడిగాను, ఆయన ఎందుకు ఆయన్ని మేస్టార్ అంటారని అడిగాను. అడిగితే ఆయన ఒకప్పుడు లెక్చరర్గా చేశారు, ఆయన రిటైర్ అయిపోయి చాలా కాలం అయింది. అయినా ఆయన పేరు ఇప్పటికీ చాలా మంది ఆయన మేస్టార్ అని అంటారు. చేసినటువంటి ఉద్యోగాన్ని బట్టి ఇప్పటికీ మేస్టార్ అని పిలిచినట్టే, లోకంలో చేసే పనిని బట్టి అది పేరైపోయిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడూ మంగళమే చేస్తాడు. మంగళం అంటే శుభం. ఎప్పుడూ శుభం తప్ప అశుభం చెయ్యడం ఎవరికి చేత కాదో, ఎవడు ఎన్నడూ అశుభాన్ని చెయ్యడో వాడికి శివుడని పేరు. ఇది గమ్మత్. అంటే శివుడు ఎప్పుడైనా అశుభం చేస్తాడా? అసలు ఆ మాట ఆయన దగ్గర లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? కాళిదాసు దీన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన చెప్పాడు, ఎందుకు చెయ్యడో తెలుసా అశుభాన్ని? తండ్రి కనుక. వాగర్ధా వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. తండ్రి కొడుకుని కొడతాడు. కొడుకుని కొట్టేటప్పుడు ఎలా కొడతాడు? ఎలా పడితే అలా కొట్టాడు. గోబ మీద తగిలేటట్టును కంటి మీద తగిలేటట్టు కొట్టాడు. బాగా చూసి 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 కొడతాడు. ఎందుకంతలా చూసి కొట్టడం అంటే, ప్రమాదం కొడుక్కి రాకూడదు, కొడుకు మంచి మార్గంలోకి రావాలి, అందుకే కొడతాడు అంతే. కొట్టడంలో కూడా కొడుకు యొక్క అభ్యున్నతిని కోరుకున్న కొడుకు తండ్రిలా, దెబ్బలాడేటప్పుడు కూడా కేవలం శిష్యుల యొక్క అభ్యున్నతిని కోరుకున్నటువంటి పెద్దరికంతో ఉన్న గురువులా ప్రవర్తించగలిగినటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయనకి శివుడని పేరు. అందుకే శివుడు ఏం చేస్తూ ఉంటాడో అంత శుభం చేస్తాడంటున్నారు కదా, మరి ఆయన్ని లయకారుడు అని ఎందుకు పిలిచారు? లయ అంటే చాలా మంది దృష్టిలో ఏమిటంటే లయకారకత్వము అంటే చంపేస్తాడండి, అందుకే శ్మశానంలో ఉంటాడండి ఆయన, అందుకనే ఆయన జోలికి వెళ్ళకూడదండి, చాలా ప్రమాదం అండి అంటారు. అది అమాయకత్వం, తెలియనితనం. అసలు నిజంగా శివ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? 3 కారణాలకు వచ్చింది. ఆయన ప్రళయం చేస్తాడు. శివుడు ప్రళయకర్త అనగానే ఏంటంటే ఆ లోకాన్నంతటినీ చంపేస్తాడంటారు. కాదు, లయ 3 రకాలుగా ఉంటుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. స్వల్పకాలిక లయ లేదా స్వల్పకాలిక ప్రళయము అంటారు.
ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ఉంటాయి. స్వల్పకాలిక లయం ప్రతిరోజు చేస్తాడు ఆయన. ఎందుకనంటే మీరు ఈ శరీరంతో కొన్ని పనులు చేస్తారు, ఇంద్రియాలతో కొన్ని పనులు చేస్తారు. రాత్రి అయ్యేటప్పటికీ ఇది బడలిపోతుంది. బడలిపోయి చేతులు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, కళ్ళు బడలిపోతాయి, చెవులు విని 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 బడలిపోతాయి, చర్మం ముట్టుకుని ముట్టుకుని బడలిపోతుంది. ఇప్పుడు ఈ బడలికంతా తీర్చాలి, తీర్చి శక్తినివ్వాలి. దీనికి స్వల్పకాలిక లయం అని పేరు. పరమశివానుగ్రహం ఏం చేస్తుందో తెలుసా అండి? నిద్ర పట్టేట్టు చేస్తుంది. నిద్ర పట్టలేదనుకోండి, మీరు సరిగ్గా తినలేరు, లేదా మీరు తిన్నా జీర్ణం కాదు. వాంతి అయిందండి అంటారు. ఎందుకనండి అన్నారు అనుకోండి, రాత్రల్లా నిద్ర లేదండి, ఏం సహించట్లేదంటారు. మీరు చూడండి, కడుపు నిండా తింటే కన్ను మూతపడుతుంది, కన్ను బాగా మూతపడితే కడుపు నిండా తిన్నది జీర్ణం అవుతుంది కదండి. ఆ కన్ను మూత పడ్డంలోనే అసలు మీ కన్ను తెరిచి మీరు ప్రవర్తించగలిగిన శక్తి ఉంది. రాత్రి వేళ సమస్త జీవకోటి నిద్రపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తినిచ్చిన వాడు ఎవరున్నాడో వాడు శివుడు. అందుకే రాత్రి వేళ బాగా చూసి తిరగగలిగినవి ఏమున్నాయో అవి ప్రాణికోటికి ప్రమాదకరమైనవి కనుక అవి పగటిపూట నిద్రపోయేటట్టు చేశాడు. రాత్రి నిద్రపోయేటట్టు దేవతాంశ ఎక్కువగా ఉన్న వాటికి ఇచ్చాడు, పగటిపూట నిద్రపోయేటట్టు రాక్షసాంశ ఎక్కువ ఉన్న వాటికి ఇచ్చాడు. మీరు అందుకే చూడండి, విషం శరీరంలో ఉన్న ప్రాణులన్నీ పగలు నిద్రపోతాయి. తేళ్లు, జర్రులు, పావులు, భూతగణాలు, పిశాచాలు ఇవన్నీ పగటి వేళ పడుకుంటాయి, రాత్రివి నిద్రలేస్తాయి. అందుకే ఒరే దీపాలు పెట్టే వేళ అయింది అలా బయట తిరక్కంటారు. అంటే అవి ఇంకా పైకి లేస్తాయి. అందుకే తెల్లవారుజామున కరిచిన పాము విషం ఉండదు, చీకటి పడగానే కరిచిన పాము ప్రమాదకరం అంటుంటారు పెద్దలు. ఎందుకంటే పగలల్లా పడుకుంటుంది, కడుపు ఖాళీ అయిపోతుంది, విషపు తిత్తులు నిండా విషం నిండిపోతుంది. అది తిన్న ఆహారం జీర్ణమైతే విషపు తిత్తులు నిండుతాయి. అది 6-7 గంటల వేళ బయటికి వచ్చినప్పుడు కరిచింది అనుకోండి, తిత్తుల నిండా విషం ఉంది కాబట్టి ఎక్కేస్తుంది. అది రాత్రల్లా తిరిగేటప్పుడు ఏ కప్పనో పడుకుంటుంది. ఆ కప్పని చంపి జీర్ణం చేసుకోవడంలో ఈ విషపు తిత్తులు ఖాళీ అవుతాయి. తెల్లవారుజామున కరిచింది అనుకోండి, విషపు తిత్తుల్లో ఇంకా విషం లేదు కాబట్టి బతికే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున మనం లేచి నడవడం మొదలు పెడతాం కాబట్టి అప్పటికి దాని తిత్తులు ఖాళీ చేయిస్తాడు ఆయన. రాత్రి వేళ అది లేచి తిరుగుతుంది, మనం తిరగం. రాత్రి వేళ అది తిరుగుతుంది, మనం పడుకుంటాం. పగటి వేళ మనం తిరుగుతాం, అవి పడుకుంటాయి. రెండిటికి శక్తినిస్తాడు. ఇది భూతనాథుడంటే. ఆయనకి పావుల్ని నేను ఇవ్వనండవు, వాటికి శక్తినిస్తాడు, మనకి శక్తినిస్తాడు. కానీ వాటి శక్తి చేత మనకి ప్రమాదం, మన శక్తి చేత వాటికి ప్రమాదం లేకుండా చేస్తాడు. చీకటి పడింది ఎందుకురా దొరల పెడతావు, పురుగు పుట్ర ఉంటాయి తెల్లకంటారు. అంటే నువ్వు తెలుసుకుని ఉండాలి, చీకటి పడింది ఇంకా అవి తిరిగే వేళ నువ్వు తిరగకూడదు. కొన్ని చోట్లకు నువ్వు వెళ్ళకూడదు, ఇంకా చీకటి పడిపోయింది కాబట్టి. ఎందుకంటే అవి ఇంకా లేచి తిరుగుతాయి, లేచి తిరిగేటప్పుడు నువ్వు వెళ్ళకూడదు. చీకటి వేళలో కొన్నిటికి విశ్రాంతి, పగటి వేళలో కొన్నిటికి విశ్రాంతి. అందుకే పగటి వేళ నిద్రపోవడం ఏంటంటారు. పగటి వేళ ఉపనయనం అయిపోయాక పగటి వేళ నిద్రపోయిన వాడికి వచ్చినటువంటి కళ ఎప్పుడూ నిజం అవ్వదు, పోతుంది అంతే. వాడికి అక్కడతో శౌచం. పగటి వేళ నిద్రపోయాడు అనుకోండి, వాడు స్నానం చేస్తే తప్ప ఏ పని చేయకూడదు. ఇంకా పగటి నిద్ర మనకి పనికిరాదు, రాత్రి నిద్ర వాటికి పనికిరాదు. అవి రాత్రి నిద్రపోవు, మనం పగలు నిద్రపోకూడదు. ఇది శివశాసనత, ఇది శివశాసనం. ఇప్పుడు చెప్పండి, శివుడు స్వల్పకాలిక ప్రళయం చేసి ఉండకపోతే ఆయన రాత్రి మనకి నిద్ర, పగలు వాటికి నిద్ర ఇవ్వకుండా పగలే అవి మనము కూడా తిరిగేట్టు పెట్టాడు అనుకోండి, ఎంత ప్రమాదం వచ్చును. ఆకలండి వచ్చేస్తుంది అది బయటికి, అలా రాకుండా ఆయన శాసనం చేశాడు.